లో స్థానిక వివేకానంద స్కూల్ ఎదుట కౌన్సిలర్ వార్డు ప్రజలు నిరసనకు దిగారు. 2 రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కౌన్సిలర్ కసెట్టి నగేష్ తెలిపారు. 3 నెలలుగా మార్కాపురం 27 బ్లాక్ లో బోరు చెడిపోయి నీళ్లకు వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తే పరిస్థితుల్లో లేరని ఆయన వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరును బాగు చేసి నీరందించేలా చూడాలని ఆయన కోరారు. ఈ వివేకానంద స్కూల్ పక్కన పరిధిలో నా వార్డు పరిధిలో బోరు పనిచేయక 3 నెలలు ఈ రోజుకి కరెక్ట్గా 3 నెలల కాలం ఉంది. ఈ వార్డులో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను నేను స్థానిక ప్రజాప్రతినిధిగా నేను మా వార్డులో ప్రజలు మహిళలు అందరూ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఏఈ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎవరు కూడా స్పందించట్లేదు. సబ్ కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశాము. ఎందుకు వివక్ష చూపిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. లేదు, మేము మా సొంత పనులేం అడగట్లేదు. మున్సిపాలిటీలో పోయి కమిషనర్ అధికారులు ఎవరిని మాకు ఈ పని కావాలి ఆ పని కావాలి మేము అడగట్లేదు. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాం, ప్రజా సమస్యలు తీర్చమని అడుగుతున్నాం. నీళ్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దాన్ని తీర్చాల్సిన బాధ్యత మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, ఏఈ గారికి, సిబ్బందికి ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. దీన్ని వెంటనే స్పందించి మీరు కూడా 1-2 రోజుల్లోపు ఈ ప్రాబ్లం క్లియర్ చేయకపోతే మేము వార్డు ప్రజలందరినీ తీసుకొని వచ్చి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం. ఈ వివేకానంద స్కూల్ పక్కన పరిధిలో నా వార్డు పరిధిలో బోరు పనిచేయక 3 నెలలు ఈ రోజుకి కరెక్ట్గా 3 నెలల కాలం ఉంది. ఈ వార్డులో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను నేను స్థానిక ప్రజాప్రతినిధిగా నేను మా వార్డులో ప్రజలు మహిళలు అందరూ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఏఈ గారి దృష్టికి తీసుకెళ్ళాము.